వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అయోధ్య రామాలయ దొంగలు దొరికారు, కానీ గతంలో మాయమైన దేశ నిధులపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది? మీకు అర్థం కాలేదా? ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయోధ్య రామ మందిరంలో కానుకలను దొంగలించిన నిందితులు ఎట్టకేలకు పట్టుబడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. అయితే వెండి ఇటుకలు మరియు కాకాంబుషుడి విగ్రహం దొంగతనానికి గురయ్యాయంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపోయాయి. ముందుగా ఊహించినట్టుగానే భక్తులు సమర్పించే కానుకలు ప్రాథమికంగా చేరుకునే కింది స్థాయిలోనే ఈ దొంగతనం జరిగింది. అయితే అంత మాత్రాన ఆలయ మేనేజ్మెంట్ బాధ్యత తప్పించుకోలేరు. సిస్టంలో లోపాలు ఉన్నప్పుడే ఇలాంటి దొంగలు విజయవంతం అవుతారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసు దాదాపు సుఖాంతం అవుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఈ చిన్న విషయాన్ని పట్టుకొని కాంగ్రెస్ మరియు వారి మద్దతుదారులు చేస్తున్న రచ్చ చూస్తుంటే కొన్ని కీలకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఈ పెద్ద పెద్ద స్కామ్ల గురించి వీళ్ళెందుకు నోరు మెదపలేదు? మహారాష్ట్రలోని ప్రసిద్ధ శనిసింగాపూర్ ఆలయం నుండి దొంగతనానికి గురైంది బంగారం. ఇప్పటి వరకు ఎక్కడికి పోయిందో తెలియదు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? నేతాజీ సుభాష్ చంద్రబోస్కి చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖజానా ఏమైంది? బ్రిటిషర్ల సింగపూర్ ఆర్కేవ్స్ నివేదిక ప్రకారం ఐఎన్ఏ ఖజానాలోని 40 కిలోల బంగారం అప్పట్లో చాచా వద్దకు చేరినట్లు ప్రస్తావన కూడా ఉంది. మిగిలిన నిధి గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఎందుకు? ఎమర్జెన్సీ సమయంలో జైగఢ్ కోట నుంచి ట్రక్కులో తరలించినట్లు చెప్తున్న అపారమైన నిధి ఏమైపోయింది? తమిళనాడులోని పురాతన హిందూ దేవాలయాల నుంచి దొంగలించబడిన కోట్ల రూపాయల విలువైన విగ్రహాల దర్యాప్తు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? మన దేశంలో దేవాలయాలలో అపారమైన సంపద కానుకలు ఉన్నాయి. పూర్వం విదేశీ ఆక్రమణదారులు కూడా ఈ సంపదపై కన్నుపడే భారతదేశంపై దాడులకు వచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ కేసులను అప్పట్లో తొక్కేసేవారు. దేశ చరిత్రలో ఇలాంటి దొంగతనంపై తక్షణమే విచారణ జరిగి నిందితులను పట్టుబడడం ఇదే మొదటిసారి. ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఒక పారదర్శకమైన వ్యవస్థ. అందులో దేశంలోని చారిత్రాత్మక, మతపరమైన మరియు జాతీయ వారసత్వ సంపద యొక్క పూర్తి లెక్కలు ప్రజల ముందుంచాలి. ఖచ్చితంగా యోగి, మోదీ గారు మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి కట్టుదిట్టమైన మరియు పారదర్శకమైన వ్యవస్థను తీసుకురాగలరని దేశ ప్రజలు నమ్ముతున్నారు. మరి అయోధ్య రామాలయం గురించి, రాముల వారి గురించి మాట్లాడే మీరు వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు? వీటన్నిటిని మీ హయాంలో ఎందుకు బయటికి తీయలేదు? ఇప్పుడు మాటలు రావు, ప్లాస్టర్ వేసుకున్నట్టు మూతలు పడతాయి. అవునా కాదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మనకు 1st తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలబడవచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.